కూడా లేట్ అయిపోయింది, కొంచెం లేట్ వచ్చారు అంటే పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే లైక్ నేను గ్రౌండ్స్‌లో అప్పుడప్పుడు చూసాను జాగింగ్ అలా వెళ్ళినప్పుడు చాలా పనిష్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు అనిపించదా? అబ్బా! ఏంట్రా బాబు ఇది ఒక 2 నిమిషాలు లేట్ అయితే మరీ ఇంతగా ఉంది. ఇదేంటి చాలా కష్టంగా ఉంది. అన్నీ మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్, ఫిట్‌నెస్ ఇదంతా మెయింటైన్ చేయాలి అని మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా? అట్లాగేమి అనిపించలేదండి నాకు. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది, మనం ఇంకా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా పనిష్మెంట్ చేస్తున్నాము. మాకు పనిష్మెంట్ అంటే ఒక రౌండ్ కాదు, 10-15 రౌండ్స్, 20 రౌండ్స్, 30 రౌండ్స్ వరకు కూడా పనిష్మెంట్ చేసాము. కానీ పనిష్మెంట్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు. ఆ తర్వాత మేము ఆ వర్కౌట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. ఓకే. డైరెక్ట్‌గా మీరు స్పోర్ట్స్ స్కూల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్ వచ్చేసిన తర్వాత ఈ 3 గోల్డ్ మెడల్స్ మీకు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో వచ్చాక సో కంప్లీట్‌గా స్పోర్ట్స్ మ్యాన్ అయిపోయారు. అప్పుడు ఇంకా ఎలా చేంజ్ అయింది మీ లైఫ్? బిఫోర్ స్పోర్ట్స్ మ్యాన్, ఆఫ్టర్ స్పోర్ట్స్ మ్యాన్ మీకు ఎలా అనిపించింది ఆ డిఫరెన్స్? స్పోర్ట్స్ హాస్టల్కి పోయిన తర్వాత మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఆ ప్రాక్టీస్ మార్నింగ్ లేగవటం, 4 o'clock లేవాలి, 4 నుంచి రెడీ అవ్వాలి, 6 నుంచి 8 వరకు ఉంటుందండి ట్రైనింగ్. 8 తర్వాత మళ్ళీ కాలేజీకి పోవాలి, మళ్ళీ సాయంత్రం 4 to 6 వరకు ఉంటుంది. సార్ స్పోర్ట్స్ పర్సన్ అంటేనే డిసిప్లిన్డ్గా ఉండాలి. లైక్ ఒక 1 minute 1 second కూడా లేట్ అయినా కోచ్ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు, పంపించేస్తారు వెనక్కి అని చెప్పేసి నేను విన్నాను. సో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. అది అడాప్ట్ చేసుకోవడానికి మీకు ఎలా ఉంది? ఇప్పటికీ మీరు ఆ డిసిప్లిన్ని కంటిన్యూ చేస్తున్నారా? సో చెప్పండి దాని గురించి. కంపల్సరీగా స్పోర్ట్స్ మ్యాన్కి చాలా డిసిప్లిన్ ఉంటుందండి. మేము గ్రౌండ్కి 1 minute లేట్ వచ్చినా కానీ కోచ్ పక్కన కూర్చోబెడతారు. చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఉంటాయి. కంపల్సరీగా స్పోర్ట్స్లు చేసేటప్పుడు కూడా మొత్తం ఆ ఈవెంట్స్ అయిపోయేదాకా, వర్కౌట్స్ అయిపోయేదాకా మనం చాలా డిసిప్లిన్గానే ఉండాలి. ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కోచ్ మటుకి మనమైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ మోస్ట్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఫిట్నెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. లైక్ కొంచెం ఫిట్నెస్ డిఫరెన్స్ వచ్చేసినా మళ్ళీ మీరు నెక్స్ట్ ఆడలేరు. సో ఆ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి? అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ అనేది తగ్గుతుందా? మనకి ఫిట్నెస్ ఒకటే కదండి, ఫ్లెక్సిబిలిటీ, బాడీలో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ ఇవన్నీ మొత్తం డెవలప్ చేసుకోవాలి. ఒక ఫిట్నెస్ తోటే రాదు, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, మ్యాక్సిమం బాడీ ఫ్లెక్సిబిలిటీ మొత్తం డెవలప్ చేసుకోవాలి. అథ్లెటిక్స్లో ఇంకా చాలా ఉంటుంది. మనం బాడీ బ్యాలెన్స్ ఎట్లాగ చేయాలి, ఎప్పుడైనా ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి రన్నింగ్ చేసేటప్పుడు, అక్కడ యాంకిల్ ట్విస్ట్ అవ్వటం ఇట్లాగ అవుతుంటుంది. అవి కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని రన్నింగ్ చేయాల్సి వస్తుంది. రన్నింగ్ చేసినా కానీ ఏదైనా త్రో చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫ్లెక్సిబిలిటీగా త్రో చేయాల్సి వస్తుంది. కొంచెం కానీ ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కానీ మనకి మజిల్ పెయిన్స్, ఎక్కడ మజిల్ క్యాచెస్ ఎక్కువ వస్తుంటాయండి అథ్లెటిక్స్లో.